ఉన్నోళ్ళట. నిజమేనా? ఏందోళ్ళకి అట్లా చూస్తురు. మన రేవంత్ సార్ వారి స్పీచ్లు ఏంటంటే చాలా మందికి ఇట్లనే అంటారు. మరి అసలు రేవంత్ సారు మన తెలంగాణ జనం ఇంకా చెవులలో పువ్వులు పెట్టుకునే ఇంటుర్రు, అమాయక చక్రవర్తులు అనుకుంటుండో ఏమో నాకు తెలుస్తలేదు. మైకున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడచ్చునా, ఇంటురు కదా అని ఎట్లా పడితే అట్లా నాలుక మరేయచ్చునా? అట్లా మర్రెత్తే ఏమవుతుంది? మంది ముంగట ఇజ్జత్ పోతుంది. ఎవరైనా గంతే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మన రేవంత్ సారు నిన్ననో మొన్ననో సవాళ్ళ మీద సవాళ్ళు, ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు చేసే కదా రైతుల గురించి, నిరుద్యోగుల గురించి. ఇక దాన్ని మన కేటీఆర్ సారు రెడీ అని సవాల్ తీసుకున్నాడు. కానీ అటుకెళ్ళి సప్పు లేనట్టున్నది కదా. అగో ఫస్ట్ రేవంత్ సార్ వారు ఆవేశంతో మాట్లాడిన మాటల్ని ఉన్నాయి. 18 నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని. ఇక ఈ సవాలుకు ఇక కేటీఆర్ సార్ ఎట్లా తీసుకున్నాడో కూడా నాలే. సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకోండి అంటుండు. మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు, మేము ఒకసారి వేయలేదు, 11 సార్లు మొత్తం 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం. కానీ ఎన్నడూ గింత హడావుడి, గింత ఆర్భాటం అయితే చేయలేదు. ఒక్కసారి వేసి 4 పంటలకు గాను ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకండి అంటున్నాడు. వాస్తవం ఏంది అసలు? ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంతా, యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరు చెప్పింది ఏంది అసలు? ఇచ్చింది ఏంది? మీరు చెప్పింది ఏంది? రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినావు నువ్వు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తా అన్నావు. కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నావు. ఇవాళ ఏం చేస్తున్నావు మరి? ఇచ్చినావు ఎక్కడైనా 15,000? అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా, తాత్పర్యం ఉందా? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను. నువ్వే కదా ఉత్తరం రాస్తే కౌలు రైతులకు 22 లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసి నీ మొగోడు, మీ అందరికీ నేను రాగానే ఇస్తా, ఇచ్చేస్తూనే ఉన్నా, వస్తూనే ఉన్నా, ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు. ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది, పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ 4 పంటలు కలిపి 24,000 కోట్లు, కౌలు రైతులకు ఎగ్గొట్టింది 15,000 కోట్లు. మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది 39,000 కోట్లు. ఎట్లా లెక్క అంటారా మీరు? ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చినా, మీరు చూసుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎగ్గొట్టిండు? మొత్తం కలిపి 39,000 కోట్లు ఎగ్గొట్టిండు ఒక రైతు బంధువులనే. ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. 50,000 కోట్ల లెక్కను 12,000కు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక 38,000 కోట్లు ఎగ్గొట్టిండు. రైతు బంధులో ఇంకో 39,000 కోట్లు ఎగ్గొట్టిండు. ఎట్లా అంటారా? 2023-24 రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు 2,500 ఎగ్గొట్టిండు, 5,000 ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అప్పుడే ఎలక్షన్ అయిందన్నాడు. అప్పుడు కేసీఆర్ గారు పెట్టిన 7,500 కోట్లు ఇచ్చిండు. ఇచ్చి 2,500 ఎకరానికి అప్పుడే ఎగ్గొట్టిండు. తర్వాత ఒక పంట అయితే మొత్తానికి ఎగ్గొట్టిండు. ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు వచ్చినప్పుడు వేసేది, నాట్లు వేసేటప్పుడు రైతు బంధు వేసేది, ఈయన ఓట్లు వేసేటప్పుడే వేస్తాడు, తర్వాత వేయడు. అది సంగతి. ఇంకేంది, లెక్క సాఫ్ అయింది కదా. రేవంత్ అన్ననేమో చర్చకు రెడీ, ఏడికైనా అత్తా అన్నాడు. రామన్ననేమో సరే నేను కూడా ప్లేస్ నువ్వు చెప్పినా మంచిదే, నన్ను చెప్పమన్నా మంచిదే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే అని అన్నాడు కదా. మరి రేవంత్ సార్ గంతమంది ముంగట ఛాలెంజ్ ఇస్తున్నప్పుడు రామన్న రెడీ అన్నప్పుడు సార్ కూడా రెడీ అనాలి కదా. కానీ ఇప్పటిదాకా సప్పులు సార్ లేదు, ఉయ్యి లేదు, కుయ్యి లేదు. ఏమనంటేనేమో ఇప్పుడు ఇంకో వంక పెట్టిరు. మేం కేసీఆర్ సార్ను రమ్మన్నాం, కేటీఆర్ను కాదు అని ఇంకో మాట. ఇక చెప్పురి కథ. ఆడలేక మద్దలు ఓడన్నట్టు ఉన్నదా లేదా అన్నట్టు కేటీఆర్ సార్ దానికి ఎందుకు రేవంత్ సార్ వేసిన ఛాలెంజ్కి ఇప్పుడు నేను మాట్లాడతా తెలంగాణ రైతుల తరపు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకాడ వ్యవసాయం ఎట్లుండే, పండుగ లేక ఉండేనా లేదా? ఇప్పుడు దాండికి అన్నట్టు మారిపోయింది. ఈ మాట స్వయాన రైతులే చెప్తురు. రైతులకు బేడీ లేచింది రేవంత్ సర్కారా కాదా? రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసింది ఈ షెయి పార్టీ పాలనలా కాదా? సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు కదా రైతులు బలిమీటికి ఎట్లా పానం తీసుకునేదో. మళ్ళా ఆ రోజులు ఇప్పుడు రాలేదా? ప్రాజెక్టుల మీద కుట్రలు చేసేది ఎవరు సారు? కాళేశ్వరం బేకార్ అనుకుంటా పొలాలకు నీళ్లు వారకుండా చేసే రైతులను దోకా చేసేది ఎవరు సారు? వీటి మీద మాట్లాడదామా రేవంత్ సారు? ఎరువుల ముచ్చట తీద్దామా? రైతుల 2 లక్షల రుణాల మాఫీ జిక్కరు తీద్దామా?
ఏమనంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో బట్టలిప్పి కొట్టి చెప్తేనే అర్థమవుతుందని అంటున్నావు. మరి నువ్వు కూడా వేరే పార్టీ నుంచి ఇందిరమ్మ పార్టీలు షరీక్ అయినావు. మరి నిన్నెవరు కొడితే ఇందిరమ్మ గొప్పతనం తెలిసింది సారు? ఈ మాట నేను కాదు, రైతులే నిలదీస్తురు. అయినా ఇందిరమ్మ పాలన అంటే ఎమర్జెన్సీ పాలన అని ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. ఈ గాది మాకెందుకు రావని సారు? ఇట్లా చెప్పుకుంటా పోతే ఏడాదిన్నర సంధి చేపట్టి చేసిన ఘనకార్యాలు బొచ్చడున్నాయి సార్. గవీటి మీద ఎవరితో చర్చకు పెడతావు సార్? ఏ టీం ముంగట మాట్లాడుకుందాం, ఏ పెద్ద మనిషి ముంగట మీటింగ్ పెడదాం, గది చెప్పరాదు సారు అని అడుగుతురు. మరి రేవంత్ సార్ వీటి మీద ఏమంటాడో, ఇంకెన్నడు సపోర్ట్ చేస్తాడో, లేకుంటే రాతగాయి బాతగాయి లేక సపోర్ట్ చేస్తాడో చేయడో గదే తేల్తలేదట. ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగలా తరలిపోతుంటే, ఇంకోవైపు కృష్ణమ్మ బిరబిరా పారిపోతుంటే ఆరతులు పట్టింది నీ పార్టీ, కిందికి నీళ్లను తీసుకుపోయింది నీ పార్టీ. కానీ పోరాడి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను ఆనాడు దాశరథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసిపట్టి 1 కోటి ఎకరాల మాగాణంగా చేసింది కేసీఆర్ కాదా? ఇది తెలియదా ప్రజలకు? 2014 ముందు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, 2023లో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత, ఇది తెలియదా?